అక్క నీకేం కాదక్క, భయపడద్దు. నీకు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు కదా అని దిగులు పడకక్క. నీకు తోడబుట్టిన తమ్ముళ్ళ నన్ను అనుకో. శేఖర్ కొట్టు ఓనర్ శేఖర్ ని నేను చెప్తున్నానక్క. నిన్ను నేను కాపాడుతానక్క, నేను కాపాడుతాను. మన సొంతం అనేవాళ్లే మనకు సొంతం అనిపించరు. మనకు సొంతం అనిపించే వాళ్ళు మనకు ఎప్పటికీ సొంతం కాలేరని ఒక మహాకవి అన్నాడు కదక్క. ఇలా చూడక, నువ్వు నా సొంత మనిషివి కాకపోయినా నేను మీ సొంత మనిషిలా నీకు తోడుంటానక్క. ఫీల్ అవ్వద్దు మై హూనా. బాబు, సరుకు అక్కడికి రీచ్ కాగానే ఆ పిల్ల ఫ్యామిలీని మొత్తం లేపాయి. వాళ్ళు బతుకుంటే మనకి రిస్క్. ఫినిష్ చేస్తాను బాయ్. పోలీస్. అయ్యో, ఇదిగో కోకిల, ఏంటిది? షాక్ అయ్యే న్యూస్ ఆవిడకి చెబుతున్నావు. ఇప్పటికే ఓ రకంగా సస్తోంది. పోలీసులే కదా, నేను డీల్ చేస్తాను. వారిని ఈడా. ఓయ్, ఓ పక్కన ప్యానాలు పోతా ఉంటే పెద్ద పోటుగాళ్ళు వచ్చి బండి ఆపేది. అన్ని బండ్లు చెక్ చేయమని ఆర్డర్. ఎవరిని చెక్ చేయమన్నారు? ఈ అమాయక కుటుంబాన్ని చెక్ చేయమన్నారా? సార్, మీకు డబ్బే కదా కావాల్సిందే. 10 బదులు కావాలా, 100 బదులు కావాలా చెప్పండి. పోలీసు అమ్మకు ఆరోగ్యం బాగాలేదు, వెంటనే హాస్పిటల్ కి తీసుకెళ్ళాలి ప్లీజ్ సార్. ఎక్కడో దగ్గర దొరకకపోతావా? రేపు చేసే వాళ్ళని పట్టుకోవా. మెల్లగా క్లోజ్ చేయరా గొత్తాం. ఇది మీ అబ్బ పురుషోత్తం గురించిన బండి కాదు అంకల్. వాడి మీద బండి ఎక్కించేయండి. అవసరమైతే 1500 ఫైన్ కట్టేద్దాం. తప్పు చేసిన వాళ్ళు భయపడాలి. ఆ ఎదవలతో ఇలాగే మాట్లాడాలి. మరో రకంగా డీల్ చేసేవాడిని. అక్కుంది కదా అని ఏం మాట్లాడలా. మామా, ఇక ముందు ఎవడైనా ఆపితే ఆపద్దు. ఆడి మీద ఎక్కించి పడేసి నేను మేనేజ్ చేస్తాను. శేఖర్, ఇంకెక్కడైనా పోలీసులు ఎదురైతే కాస్త పొలైట్ గానే మాట్లాడు. ఏంది పొలిట్ గా మాట్లాడాలా? ఇక మీదట ఎవడైనా ఆపాడనుకో, ఆడి మూతికి నా పిడికిలే సమాధానం. అది కాదు, కొంచెం సరుకుంది అందుకే. సరుకా? ఓ హాఫ్ ఉంటుందా? అంతకంటే ఎక్కువే. అంతకంటే ఎక్కువ? ఓ వీరా. ఎప్పుడు మందు కొట్టలేదా ఏంటి? ఎవరు? దేవదాస్ కి బాబు నేను. చెవులు మూసుకొని పక్క తిరుగు, చిన్న పిల్లవే. ఇది నాటు సరేనా? అమ్మా, కొంచెం లేచి ఎందుకు పేషెంట్ లేపుతున్నావు? కాసేపు కూర్చుంటాను. పడుకున్నాడు మెప్పటి. ఇది నార్మల్ గా మాట్లాడుతుంది. ఏంది? ముగ్గు పిండా కోకిలా? కొక్కేన్రా అడవి పంది. కోకేనంటే చాక్లెట్లలో వాడతారే ఆ పౌడరా? నీ అయ్యా తెల్లలు ముక్కులో పెట్టి పీల్చుకుంటారే, వరల్డ్ లోనే నెంబర్ 1 మత్తు పదార్థం. దాన్ని ఎప్పుడు రవాణా చేస్తున్నాం. 30 కోట్ల వర్త్. కొలంబియా నుంచి అమెరికాకి వెళ్ళి, అమెరికా నుంచి ఆఫ్రికాకి వెళ్ళి, ఆఫ్రికా నుంచి ఆఫ్ఘనిస్తాన్ కి వెళ్ళి, అక్కడి నుంచి బొంబాయికి వెళ్ళి, బొంబాయి నుంచి నాయుడుపేట మీదుగా కాళహస్తి వెళ్తుందిరా. పోలీసులకు పట్టుబడ్డాము, 10 సంవత్సరాలు జైలు శిక్ష. ఎంత పెద్ద మ్యాటర్ డీల్ చేస్తున్నాం, అది మర్చిపోయి లూస్ లా కామెడీ చేస్తున్నావు. నిజమే శేఖర్, దాన్నే రవాణా చేస్తున్నాం. అంటే గంజాయి పొడిలో ఉంటుందా? అలా కాదు, నీకెలా చెప్పాలి. 1 గ్రామ్ గంజాయి 5 రూపాయలు అయితే ఇది 5000. ఇదా? గంజాయి పట్టుబడితే 7 ఏళ్ళు. ఆ లెక్కన దీంతో పట్టుబడితే బయటికి రాలేను. జైల్లోనే నాకు సమాధి కట్టేలా ఉన్నారుగా. అమ్మా, పోలీసు. ఈ గుండుగాడు ఎందుకు బండి తోలుతా ఉన్నట్టున్నాడు? తండ్రి, ఓ సిదినేసాలు మహానటిని మించిపోయి యాక్ట్ చేస్తా ఉందిగా. ఇక్కడ రఘుత్తంగా రాకూడదు. సార్, ఏదో అర్జెంట్ అనుకుంటా. పేషెంట్ ఉన్నారు. పోనండి. సరేనమ్మా, ఇదేదో మీ ఫ్యామిలీ బిజినెస్ లా అనిపిస్తుంది. మధ్యలో నేను పానకంలో పొడకలా రావటం మీకు ఇష్టం లేదు. వెళ్ళిపోరా అని చెప్పకుండా చెప్తున్నారు, అంతే కదా? ఎందుకు నేనే వెళ్ళిపోతాను. అంకుల్, బండి కాస్త పక్క కాపండి, నేను దిగుతాను. నువ్వు కాలు కిందట్టుగానే నిన్ను షూట్ చేస్తారు తమ్ముడు. ఎందుకు షూట్ చేస్తారా? అదిగో మన బండి వెనకే వస్తుంది వైట్ వ్యాన్. అది మనల్ని ఫాలో అవుతోంది. ఈ
వ్యాన్ నాకు ఆడ కనిపించిందే. నిజానికి ఆ వ్యాన్లోనే మేము రావాల్సింది. ఈ ఎండుమిర్చి వ్యాన్ లో తీసుకొచ్చావు కదరా. ఏ జుట్లో ఇరుక్కున్న మిరపకాయ ముక్కులోకి వెళ్ళుంటే ఏమై ఉండేది? తెలివి లేని పిల్ల కోతి. తమ్ముడు ఏంది? నువ్వు కూడా మాతో ట్రావెల్ చేస్తే బాగుంటుంది. సిమ్లాకి టూర్ వెళ్తున్నారు పాపం. నేను కూడా మీతో పాటు వచ్చి జాలీ చేసుకోవడానికి. నోరు మూసుకుని కూసోవమ్మా. మీ వల్ల రఘోత్తంకి శత్రువు అయిపోయాను. చేసే పనేమో స్మగ్లింగ్, నన్నేమో ఆడికి రా ఇడికి రా అని ప్యానాలు తెస్తా ఉన్నారు. ఈయనంది మళ్ళీ కౌంటర్ ఓపెన్ చేస్తున్నాడు. దీని మీద పడుకోనా రియాక్షన్ ఇవ్వాలా? రా రా రా, పడుకో పడుకో. కుటుంబ సమేతంగా రియాక్షన్ ఇవ్వండి. వైఫ్ కి ఒంట్లో బాగోలేదు, హాస్పిటల్ కి తీసుకెళ్తుంది. మొత్తానికి నేను కిందకి దిగలేనని తెలిసిపోయింది. ఒకళ్ళనైనా బండి ఎక్కించుకోవచ్చుగా. ఏం లేదు, మీరంతా కుటుంబం కాబట్టి మాట్లాడుకుంటా వస్తున్నారు. బయట మనిషిని ఒంటరిగా వస్తున్నాను. ఇంకో మనిషిని ఎక్కించుకుంటే నాకు తోడుగా ఉంటాడు కదా అని అడుగుతున్నాను. ఎందుకు సార్? అమ్మా పొగరం తల్లి, నువ్వే ఆంటీని కాపాడాలమ్మా. ఆంటీ ఆంటీ మీకేం కాదంటీ, మీరేం దిగులు పడకండి ఆంటీ. దేవుళ్ళు అంటే భర్తున్నాడు ఆంటీ, దేవతలు అంటే కూతుర్లు ఉన్నారంటీ. ఆంటీ మీకేమైనా జరిగితే భూమిని పెకలిస్తాను, ఆకాశం చిచ్చేస్తాను. ముందు చేర్చించబాకు నాయనా, కూర్చో. బ్రో, నా లవ్ ప్రూవ్ చేసుకోవడానికి ఇలాంటి ఒక ఛాన్స్ కోసం చూస్తున్నాను. ఇంత గొప్ప అవకాశం కల్పించినందుకు నీకు ఒక కిసు బ్రో. ఏయ్, పెట్టమా దూరంగా ఉండు. బ్రో ఇది నేను ఎప్పటికీ మర్చిపోను బ్రో. ఏయ్, ముందుంది ముసళ్ళ పండగ ముష్టినాయాల. ఎదవ నూరు నువ్వును పళ్ళు తమ్ముకుండా ముద్దిస్తున్నాడా? ఇరిటేట్ చేస్తున్నాను బ్రో. ఎంతో అతిగా ప్రవర్తిస్తున్నావు. సరే బ్రో, సరే బ్రో, సరే మన అతను కబడాలి, మన అతను కబడాలి. శోభా అమ్మ సేవింగ్ శోభా అమ్మ బ్రో. ఏంట్రా ఇది? బ్రో శోభా వాళ్ళ మాకు నయమయ్యేంత వరకు మనం ఈ వాట్సాప్ గ్రూప్ లోనే మాట్లాడుకుందాం బ్రో. ఏయ్, పక్కనే ఉందిగా మాట్లాడతావచ్చు కదరా. పక్కనే ఉన్న ఫోన్ లో మాట్లాడే పెట్టండి ప్లీజ్. సైకోగా సైకో నాశనం అవుతాడా? సాయిబాబా బ్రో ఏంటి గుడ్ల చేస్తున్నావు? సెండ్ ఇట్ టు 30 people, అప్పుడే అతను కాపాడుకోగలం. రేయ్, నా కాంటాక్ట్ లిస్ట్ లో ఉందే 20 మంది. మిగిలిన 10 మందిని యాడ్ నుంచి తీసుకురావాలరా? ఇదైతే మాట్లాడుతున్నానే. శోభమ్మకు నేను కావాలి, శోభమ్మకు నేను కావాలి, దేవుడా నువ్వే కాపాడాలి, పొలరం తెలియ కాపాడు. సరే అమ్మా, నీ తిక్క కుదిరించాలని ఆయన బండెక్కిచ్చాను. ఇప్పుడు ఆడు నా దూల తీరుస్తా ఉన్నాడమ్మా. నువ్వు మూసుకో. మూసుకోవాలా? విన్నావుగా, నువ్వు జీవితాంతం మూసుకొని కూర్చోవాల్సిందే. దిగి పారిపోతావా లేక బళ్ళో కూర్చొని వస్తావా? అతను కాపాడాలి బ్రో, ప్లీజ్ బ్రో. మీ అమ్మని కాపాడతాడంట. అతను కాపాడాలి బ్రో. సరే సరే సరే, ఏదైతే చేస్తున్నానే, ఏమేమో చేస్తున్నానే. అమ్మా సారీ. స్పీడ్ బ్రేకర్. ముందు బండి తోలు. పోలీసుల నుంచి తప్పించుకున్నా ఈ వదిలేలా లేడే. బండి తీసుకెళ్ళి ఎక్కడ గుద్దుతాడో ఏమో. సుబ్రహ్మణ్యేశ్వర నువ్వే కాపాడాలి తండ్రి. అయ్యో బ్రో, నాకు బూతులు వచ్చేసరే. సరే 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 సరే. అన్ని వేస్ట్ టికెట్టులా ఉన్నాయి. వీళ్ల సాయంతో 100 కిలోలు తీసుకొచ్చావా? చా, నా దగ్గర కూడా ఉన్నారమ్మా. అడవి ఏనుగులు, అడవి పందులు 10 పైసలకు కూడా పనికిరారు. చూపించు చూపించు, సరుకు చూపించు. అయ్యో, ఆహా అద్భుతం. ఇలాంటి పనులను నాకెందుకు చూపించలేదు భగవంతుడా? తమ్ముడు ఇట్రామా. ఏంది బాబు? ఎలాంటి ఫేస్ రానిది.
ఈ మొహంతో ఎక్కడికి వెళ్ళినా ఎవరూ అనుమానించరు. మురికి పందికి మనిషి రూపంలో ఉన్నావు. నీ మొహం కూడా బాత్రూమ్ లో ఉన్న ఈయన బకెట్ మాదిరిగానే ఉంది. 30 మర్డర్లు చేసిన నాకే సమాధానం చెప్తున్నాడా వీడు? నీ అమాయకత్వంతో జీవితంలో ఎక్కడికో వెళ్ళిపోతావు. అదెలా చెప్పాలి? 7వ తరగతి చదివినోడు 80,000 సంపాదిస్తున్నాడని MBA చదివినోడు ఏం పీకలేక ఏడ్చాడంట. మిమ్మల్ని చూస్తుంటే నా కడుపు మంటగా ఉంది. రే దునపతులా తీసుకున్నా. మా మీ పనంత పూర్తయిందిగా. మీ కుటుంబానికో దండం. దయచేసి నా బండి నాకు అప్పగించి అందరూ కిందకి దిగండి ప్లీజ్. అంకులు బండి అందరూ కిందకి దిగండి. తమ్ముడు ఏంది? 10% పని మాత్రమే పూర్తయింది. ఇంకా 90% బ్యాలెన్స్ ఉందమ్మా. ఇంకా 90% ఉందా? రేపు స్నానం చేసి వచ్చే తమ్ముడు. ఏంది నేను స్నానం చేయాలా? సేఫ్టీ కోసం 2 డ్రెస్సులు కూడా తెచ్చుకుందాం బ్రో. ఏంది బాయ్ 25 కోట్లకి సాల్ట్ పంపిస్తావా? సాల్టేగా అడిగినావు. నేను అడిగింది కోకెన్ సాల్ట్, నువ్వు పంపింది టాటా సాల్ట్. ఆ ఉప్పుతో ఉప్పు ముద్దలు చేసుకొని తింటున్నావు. అల్ఫోన్స్ నా దగ్గర గేమ్స్ ఆడినావో. ఖర్చు మాట్లాడితే ఏ ఫర్ ఎలిఫెంట్ అవుతా, ఈ ఫర్ ఎలిఫెంట్ అవుతే. 100 కిలోలు అడిగితే 10 కిలోలు కోకెన్ సాల్ట్, 90 కిలోలు టాటా సాల్ట్ పంపుతావా? 100 కిలోల కొక్కైనే. ఏదో మెత్తగా ఉన్నాడు కదా అని పిసిగ చూడొద్దు. ఆల్ఫోన్ సాఫ్ట్ గా ఉన్నాడు కదా అని రెచ్చగొట్టకూడదు. మరోలా డీల్ చేయాల్సి ఉంటది. నువ్వే సరుకు మార్చి నా దగ్గర అబద్ధం చెప్తున్నావేమో. నేను సరుకు మాత్రమే చేరేస్తాను, పనికిమాలిన పనులు చేయను. నీకు అర్థమయ్యే భాషలో ఒకటి చెప్పనా? సింహం నిద్రపోతుంది కదా అని తన జూలతో ఆడుకోగలవా? లేదా నువ్వు జూలు పెంచుకొని నువ్వు సింహం అయిపోగలవా? నువ్వు అన్నట్టు సరుకు అక్కడికి రాలేదంటే రేపు మధ్యాహ్నం కల్లా తప్పకుండా వస్తుంది. రేపు గాని సరుకు రాలేదో నువ్వు బాయ్ కాదు గర్ల్. చెప్పండి బాయ్. బాబు సరుకు మిస్సింగ్. ఉండరా. ఏంటి బాయ్? కారణం నువ్వే అని తెలిసిందనుకో, నిన్న పుట్టిన నీ కొడుకుతో సహా అందరినీ లేపేస్తా. భాయ్ నేను పోయి అలా చేస్తానా? ఎవరైనా ఎప్పుడైనా మారిపోవచ్చు. ఎందుకంటే సరుకు వాల్యూ అది. కోకిలాకి ఫోన్ చేశారా? అది నా ఫోన్ కట్ చేస్తోంది. ఏంటి బాయ్ అంటున్నారు? ఇంకో గంటలోగా అదెక్కడుందో నా సరుకు ఎక్కడుందో చెప్పలేదనుకో, నిన్ను చంపి పడేస్తాను చెప్తున్నా. ఎక్కడున్నావే? మాకే సామ్రాణి వేయాలనుకుంటున్నావా? సరుకు ఎక్కడే? సార్ మీరు ప్రశాంతంగా మాట్లాడతానంటే మాట్లాడతాను, లేదంటే ఫోన్ కట్ చేస్తాను. ఏంటి బెదిరిస్తున్నావా? ఏంటి చెప్పు. అల్ఫోన్స్కి సరుకుకి బదులు ఉప్పు మార్చిచ్చింది నేనే సార్. ప్రస్తుతానికి మిగతా 90 కిలోలు నా దగ్గరే ఉంది. నేను ఇప్పుడు మిమ్మల్ని హెల్ప్ అడగబోతున్నాను. ఏంటి నన్నే ఇరికించాలని చూస్తున్నావా? నేను చెప్పేది విని తర్వాత మాట్లాడండి. చెప్పు. మేము ఈ పని పూర్తి చేసినా భాయ్ మమ్మల్ని వదిలిపెట్టడు. మళ్ళీ మళ్ళీ పని చెప్తూనే ఉంటాడు, లేకపోతే చంపేస్తాడు. మేమిలా ఈ పని చేస్తూనే ఉంటే ఏదో ఒక రోజు పోలీసులకు దొరికిపోతాం. మేము ఇందులోంచి బయటపడడానికి ఇప్పుడే వచ్చిన ఛాన్స్ దొరికింది. అది మీ వల్లే సాధ్యం అవుతుంది. నా దగ్గరున్న 90 కిలోలు మీకే ఇచ్చేస్తాను, దాన్ని మీరే అమ్మేసుకోండి. కానీ భాయ్కి మాత్రం మొత్తం మేమే తీసుకెళ్లిపోయామని చెప్పండి. మేము ఈ ఊరు నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక దారి చూపించండి. మేము వేరే ఊరికి వెళ్ళిపోయి మా దారి మేము చూసుకుంటాం. ఈ విషయం మీకు నాకు తప్ప ఇంకెవరికీ తెలియనివ్వం. ఏంటి నన్నే పట్టిద్దామనా? బాయ్ నన్ను చెక్ చేయమన్నారా? సరుకు వాల్యూ 25 కోట్లు. 10 నిమిషాలు ప్రశాంతంగా ఆలోచించి మళ్ళీ నాకు ఫోన్ చేయండి సార్.